అదే మేడం మళ్ళా నేను సొమ్మిది చూడడం పెట్టుకొని తయారు కాదు కౌశల్య సుమిత్ర తయారు కదా కైక తయారు కాదు ఈ దశరథుడు ఏమంటాడు తెలియాని కిరణ కష్టమేలగలిగేనే బాబా నాకు కోరిక తీర్చినకి నాదులు మరు స్వామి అని కైకాడు అయితే ఇంకో సీరియస్ పడుతుంది ఇంకో నగదు కానీ ఈ దశరథుడు కోరినట్టు కోరిక ఇప్పుడు రావణవారిని రావణాసుడు ఆరణ్యవాసం సొమ్మె పడుతుంది సీర కొడుకుల ఆరణ్యవాసం పంపిస్తానని అని దశరథుడు అందుకొచ్చుంటాడు ఆ రావణవారి ఎటో పోయి బాపు అని రావణవారు అడిగితే ఏమీ ఎప్పల కొడుక నేనేమో చేతును నిన్నుడాను అరణ్యవాసము పంపిమై నీ పిన్ని అంటానంటే అట్లా పోయి పోతుంది రావణాసుడు పోతాంటే సీత కూడా ఎంబడి పడిపోతుంది ఆడ అరణ్యవాసంలో అది పెద్ద జంగట్లో వాళ్ళు పరమశాల కట్టుకొని రాముడు లక్ష్మణుడు సీత పరమశాల కట్టుకొని ఉంటారు ఉంటే ఈ రావణాసురుని శల్య సూర్యనక్క ఏం చేస్తుంది సూర్యనక్క అది ఎత్తున రావణ వారిని కనిపెట్టింది కనిపెట్టి రావణ వారిని ప్రేమిస్తారని దర్శనం దగ్గరికి పోయింది పాడతారు మదన సుందరా ఈ ఎగురుడే మదన సుందరా మదన సుందరా సీతా నాకున్నది నాకి నీవే వారే సీతా నాకున్నది నాకి
సీతాదేవిని విడవు నా మాటాలిక నమ్ము సీతాదేవిని విడవు నా మాటాలిక నమ్ము అసలు వదులుతుంది కానీ ఏకాంతుడున్నాడు ఆ లక్ష్యాలుండతడు అందమైన వాడు పెళ్ళియాడు నమ్మగలడు నీ తమ్ముడైన లక్షణందనం కలిమానమాడగ నమ్మగలడు అని శుభ్రకటది అంటే మరి ఏమంటాడు రావురారా ఏమంటాడు రమ్మి నీవు నీ ఈపున నేలకు వాళ్ళు రాసేతను రమ్మి నీవు అని దాని ఈపు మరిచి రాస్తాడు ఏమని రాస్తాడు మరి ఏమని రాస్తాడు 8 లక్షల అతికడకు తను జాగ్రత్త లక్ష దాని ముక్కు దేవుడు పోసి రణవరించి రంజము కూడా దిక్కుగల వారికి చెప్పుకోమని పంపించవలదు నువ్వు అని రాస్తాడు అత్తయ్య పో తమ్ముడు చేసుకుంటాడు పో మా లక్షలు సంబరపడుతుంది అది వినే పెళ్లి అవుతుంది అన్నది శరణు 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 లక్షణ నీకు పర్వతికుడు చేరుకుని మాత్రలో నమో స్వామి అంటే ఆ లక్ష్మణుడు ఏమంటాడు లక్ష్మణుడు మరి సూర్పునక్కతో ఏమంటాడు పడతీరో నీవిప్పుడు మాయ బంది వత్తివి వినయముగా నాకు సర్వనిపుడు జరపాలి సరివిధనంగా నాకు సర్వనిపుడు జరపాలి అని ఎవరంటారు సూర్పునక్క లక్ష్మణుడు లక్ష్మణుడు అంటాడు లక్ష్మణుడు అంటాడు ఎవరే మగవా నీవు ఈ చెట్టుకేల మాయ బంది ఎవరే మగవా నీవు రాసిన రాత తమ్ముడు కలిగి వారికి అయితే అట్లా రామాయణ